Welcome to 24 Technologies. Our today's topic is switches గురించి తెలుసుకుందాం. Switches, where it is, switches configuration and switches and ports. వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినారంటే స్విచ్చెస్ అండ్ పోర్ట్స్, ఈథర్నెట్ అండ్ టైప్స్ ఆఫ్ ఈథర్నెట్ అని చెప్పేసి ఉంది. ఓకే, ఈథర్నెట్ అంటే ఏంటి? ఏ టెక్నాలజీ ఆరిజినేటెడ్ బై ది యూనివర్సిటీ ఆఫ్ హవాయి. ఇవన్నీ వదిలిపెట్టేసింది, అవన్నీ దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఈథర్నెట్కు ఇక్కడ మనము ఎన్ని టైప్స్ ఆఫ్ ఈథర్నెట్స్ ఉన్నాయి? ఈథర్నెట్, ఫాస్ట్ ఈథర్నెట్ అండ్ గీగా అండ్ 10 గీగా అండ్ ఫైబర్ ఛానల్. ఈ ఈథర్నెట్ కు ఫైబర్ ఛానల్ కు డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఈథర్నెట్ కు ఫైబర్ ఛానల్ కు డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ మనం యూజ్ చేస్తున్నాం. ప్రీవియస్ గా ఈథర్నెట్ కేబుల్స్ యూజ్ చేసే వాళ్ళము. అది సపోర్ట్ చేసే స్పీడ్ మేబీ 100 Mbps, లేదు అంటే 1 గీగా 10 గీగా ఈ టైప్ లో మనకు కేబుల్స్ ఉండేవి. ఆ తర్వాత మీకు నిదానంగా ఇప్పుడు నవేడేస్ ఆల్ ఆర్ యూజింగ్ ఫైబర్ కేబుల్స్, ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కు ఈథర్నెట్ కేబుల్ కు డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము మన వైట్ బోర్డ్ లో. ఓకే, ఇక్కడ ఒక వైట్ బోర్డ్ లో మనం తీసుకుందామంటే, ఇది ఒక పైప్ అనుకోండి, ఇది ఒక కేబుల్, ఇది ఒక కేబుల్. ఈ కేబుల్లో నుండి మనకు డేటా అనేది ఫ్రేమ్స్ అనేటివి రావాలి, లైక్ దిస్. ఓకే, ఇక్కడ నుండి మనకు డేటా అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ రకంగా నాకు మూవ్ అవుతుంది. బట్ ఈ ఈథర్నెట్ కు అండ్ ఫైబర్ కు డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ కేబుల్ చూడండి, కేబుల్ అనేది చాలా చిన్నగా వేస్తున్నాం. ఓకే, కేబుల్ అనేది చాలా చిన్నగా ఉంది, అంటే కంపేర్ టు దిస్ ఇంతకంటే చిన్నగా ఉంటుంది మోస్ట్లీ. బట్ దీనికంటే కేబుల్ ఇంకా సైజులో చాలా చిన్నగా ఉంది. చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక టన్నెల్లో నుండి మీకు ఏదైనా ఒక వెహికల్ పాస్ అవుతుంది, లేకపోతే ఏదన్నా పైప్లో నుండి వాటర్ వెళ్తుంది అంటే, ఈ పైప్లో మీరు పంపించే వాటర్ ఫోర్స్ కంటే చిన్న పైప్లో పంపించే వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొలిజన్స్ అనేటివి తక్కువ ఉంటాయి. ఫ్రేమ్ మీకు వచ్చేటప్పుడు ఈ డేటా అనేది పాస్ అయ్యేటప్పుడు లైట్ ఫార్మాట్లో వస్తుంది అండ్ కొలిజన్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇక్కడ కొలిజన్స్ అనేది తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు ఫాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొలిజన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొలిజన్స్ అనేటివి మీకు వచ్చేటప్పుడు కొలిజన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఇంకా చిన్న కేబుల్ తీసుకుందాం, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కేబుల్ అనుకోండి, చాలా చిన్నది. అంటే ఇక్కడ ఇంకా కొలిజన్స్ అనేటివి తక్కువ ఉంటాయి. కాబట్టి ఫాస్ట్ అనేది, ప్యాకెట్ మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అది ఫైబర్ ఛానల్ కు అండ్ ఈథర్నెట్ కేబుల్స్ కు డిఫరెన్స్. అందుకని చెప్పేసి నవేడేస్ అందరూ ఏది యూజ్ చేస్తున్నారు అంటే, ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ ఇవి యూజ్ చేస్తున్నారు. వీటిలో ఫ్రేమ్ లాస్ అనేది కూడా తక్కువ ఉంటుంది. దీంట్లో ఫ్రేమ్ లాస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ దీన్ని కంపేర్ చేసినామంటే లేటెన్సీ అనేది కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓకే, మళ్ళీ మనం మన హోమ్ పేజ్కి వచ్చినామంటే, ఫైబర్ ఛానల్ దానికి డిఫరెన్స్ అది ఈథర్నెట్ కేబుల్ కు. అండ్ ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్, గీగా ఈథర్నెట్ అని చెప్పేసి అవి స్పీడ్ ఎంత సపోర్ట్ చేస్తాయి అని చెప్పేసి. ఈథర్నెట్ వచ్చేసి ఎంతంట స్పీడ్ 10 Mbps అండ్ ఫాస్ట్ ఈథర్నెట్ స్పీడ్ ఎంత సపోర్ట్ చేస్తుంది? 100 Mbps స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, 100 Mbps ఫాస్ట్ ఈథర్నెట్ 100 Mbps స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ 1 గీగా తీసుకున్నాము అంటే అది 1000 Mbps. 10 గీగా ఈథర్నెట్ ఇస్ ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ రీసెంట్. ఇవి యాక్చువల్గా ఇప్పుడైతే మనం ఫ్యాబ్రిక్ ఫైబర్ ఛానల్ కేబుల్స్ యూజ్ చేస్తున్నాము. ఈ రకంగా ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ లోకి వెళ్ళినామంటే, ఎన్ని టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ ఉంటాయి? దీంట్లో మేనేజబుల్ స్విచ్చెస్ అండ్ అన్మేనేజబుల్ స్విచ్చెస్, ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ లో మనకు మేనేజబుల్ అండ్ అన్మేనేజబుల్ స్విచ్చెస్ లో యాక్చువల్గా
ఏ టైప్ ఆఫ్ స్విచెస్ మంచిగా అంటే కంపెనీ బ్రొకేడ్ స్విచెస్, సిస్కోవి కూడా ఉంటాయి. సిస్కో అండ్ బ్రొకేడ్ స్విచెస్ కొద్దిగా హై అండ్ కాన్ఫిగరేషన్ ఉండేవి. ఎంటర్ప్రైజ్ లెవెల్‌లో మనం యూజ్ చేసే స్విచెస్. లైక్ మనం ఇప్పుడు ఏదన్నా ఒక ఆఫీస్‌కి మీరు విజిట్ చేసినారు. అక్కడ సర్వర్ రూమ్స్ ఉంటాయి. ఆ సర్వర్ రూమ్స్‌లో అక్కడ స్విచెస్ ప్లేస్ చేసుంటారు. స్విచెస్, రౌటర్స్ అవి ప్లేస్ చేసుంటారు. అవి ఎంటర్ప్రైజ్ లెవెల్ స్విచెస్. దాంట్లో మేనేజబుల్‌కు, అన్‌మేనేజబుల్‌కు డిఫరెన్స్ ఏంటి అంటే, ఆన్ ఏ మేనేజబుల్ స్విచ్ అన్ ఐపీ అడ్రెస్ కెన్ బి అసైన్డ్ అండ్ కాన్ఫిగరేషన్స్ కెన్ బి మేడ్. ఇట్ హ్యాస్ ఏ కన్సోల్ పోర్ట్. మేనేజబుల్ స్విచ్‌కి ఏముంటది సింపుల్‌గా ఒక కన్సోల్ పోర్ట్ ఉంది. ఆ కన్సోల్ పోర్ట్‌కు మీరు కనెక్ట్ అయ్యి మీరు ఐపీ అడ్రెస్‌ని అసైన్ చేయడం. అన్‌మేనేజబుల్ స్విచెస్ ఏవి అంటే దానికి కన్సోల్ పోర్ట్ అనేది ఉండదు. కన్సోల్ పోర్ట్ లేనప్పుడు మీరు దాన్ని డైరెక్ట్‌గా మీ పీసీకి ఏదైతే ఉందో కనెక్ట్ చేసి కాన్ఫిగర్ చేయలేరు. కాబట్టి దానికి ఐపీ అడ్రెసెస్ మనము అసైన్ చేయలేము. ఐపీ అడ్రెస్ కెనాట్ బి అసైన్డ్ యాస్ దేర్ ఈస్ నో కన్సోల్ పోర్ట్. అది డిఫరెన్స్. మేనేజబుల్ స్విచెస్‌కు, అన్‌మేనేజబుల్ స్విచెస్‌కి ఏంటి అంటే కన్సోల్ పోర్ట్ ఉంటుంది ఒకదానికి మేనేజబుల్‌లో. అన్‌మేనేజబుల్‌లో కన్సోల్ పోర్ట్ అనేది ఉండదు. కన్సోల్ పోర్ట్ ఉన్నప్పుడే మనము దానికి కనెక్ట్ అయ్యి ఐపీ అడ్రెస్‌ను అసైన్ చేయగలుగుతాము. ఇక్కడ కన్సోల్ పోర్ట్ లేదు కాబట్టి మనం ఐపీ అడ్రెస్‌ను ఆహ్, అసైన్ చేయలేము. అండ్ సిస్కో హైరార్కికల్ డిజైన్ ఫర్ స్విచెస్. ఓకే. సిస్కో వాడివి స్విచెస్ చూసినామంటే సిస్కోనే కాకుండా బ్రొకేడ్ కూడా మనకు మార్కెట్‌లో ఉంటాయి. ఎంటర్ప్రైజ్ లెవెల్ స్విచెస్. అండ్ సిస్కో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినామంటే ఇవన్నీ అవుట్‌డేటెడ్ 10 ఇయర్స్ బ్యాక్ స్విచెస్ అన్నమాట. ఓకే. జస్ట్ అవి రిఫరెన్స్ కోసం పెట్టాను అంతే. ఇవన్నీ అవుట్‌డేటెడ్ స్విచెస్. మార్కెట్‌లో చాలా కొత్త కాన్ఫిగరేషన్ ఉండేవి. హై ఎండ్ స్విచెస్ కూడా ఉన్నాయి. కోర్ లేయర్ స్విచెస్. వాటిని సెర్చ్ చేసుకోండి. బట్ ఇది బేసిక్స్ కాబట్టి మీరు అది చూసుకోవచ్చు. అండ్ హైరార్కికల్ డిజైన్ ఫర్ స్విచెస్ అంటే యాక్సిస్ లేయర్ స్విచెస్ అని, డిస్ట్రిబ్యూషన్ లేయర్ స్విచెస్ అని, కోర్ లేయర్ స్విచెస్ అని చెప్పేసి ఉన్నాయి. ఓకే. ఆ సీరీస్‌లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఏవి ఎంటర్ప్రైజ్ లెవెల్ యాక్సిస్ లేయర్ స్విచెస్ అని కొట్టండి గూగుల్‌లో. కొన్ని వస్తాయి. ఇమేజెస్ చూడండి. అండ్ ఆల్‌లోకి వెళ్ళినారంటే దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంటే దానికి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఎంత స్పీడ్ అది సపోర్ట్ చేస్తుంది అనేటివి మనం చూసుకోవచ్చు. అండ్ కోర్ లేయర్ స్విచెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లేయర్ స్విచెస్ ఆ టైప్స్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్‌లో. అండ్ ఇక్కడ ఇది మెయిన్ థింగ్. ఇక్కడ ఇంటర్ఫేస్ స్పీడ్ అండ్ డూప్లెక్స్ కాన్ఫిగరేషన్. ఇంటర్ఫేస్ స్పీడ్ అండ్ డూప్లెక్స్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అంటే, మళ్ళీ మనం ఒకసారి వైట్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. వైట్ బోర్డ్. ఓకే. ఇక్కడ మీకు ఒక డూప్లెక్స్ అని చెప్పేసి ఒక కేబుల్ ఉంది అనుకోండి. ఓకే. ఇదొక కేబుల్. దీని యాక్చువల్ స్పీడ్ కెపాసిటీ ఎంత అంటే 1000 జీబీపీఎస్ అనుకుందాం. జీబీపీఎస్ దీని స్పీడ్. ఇది సపోర్ట్ చేసే స్పీడ్. మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా వైఫై కనెక్షన్ తీసుకుంటారు. ఓకే. వైఫై కనెక్షన్ మనం తీసుకున్నాం. ఈ వైఫై కనెక్షన్ తీసుకున్నప్పుడు నాకు ఇదొచ్చేసి నువ్వు 40 ఎంబీపీఎస్ స్పీడ్ కావాలి. ఓకే. 100 ఎంబీపీఎస్ స్పీడ్ కావాలి అని చెప్పేసి మీరు చూజ్ చేసుకుంటారు ప్లాన్స్. 40 ఎంబీపీఎస్, 50 ఎంబీపీఎస్ అండ్ 100 ఎంబీపీఎస్ లేకపోతే 1000 ఈ రకంగా మనము చూజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ చూజ్ చేసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ ఒక కేబుల్ వాడు వేసి వేయింటాడు. నీకు ఇంటర్నెట్ రావడానికి ఒక కేబుల్ వేసి వేయింటాడు. వాడేం చేస్తాడు ఇన్ ఫ్యూచర్ నువ్వు వచ్చేసి ఆల్రెడీ 40 ఎంబీపీఎస్ ప్లాన్‌లో ఉన్నావు. ఏ ప్లాన్‌లో ఉన్నావు? 40 ఎంబీపీఎస్ ప్లాన్‌లో ఉన్నావు. నువ్వు దేనికి స్విచ్ అవ్వాలనుకుంటున్నావు? 100 ఎంబీపీఎస్ ప్లాన్‌కి స్విచ్ అవ్వాలనుకుంటున్నావు. 100 ఎంబీపీఎస్ ప్లాన్‌కి స్విచ్ కావాలి అనుకున్నప్పుడు వాడు ఈ కేబుల్‌ను చేంజ్ చేస్తాడా? సార్ మీరు ప్లాన్ చేంజ్ చేసుకున్నారు. కాబట్టి నేను కేబుల్‌ని చేంజ్ చేయాలి అని చెప్పేసి చేంజ్ చేస్తాడా? చేంజ్ చెయ్యడు. ఓకే. అంటే మనము ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎండ్‌లో ఏమైతదంటే ఈ కేబుల్ అంత స్పీడ్‌తో రన్ కావాలి. అంటే ఆ కేబుల్‌లో వచ్చే ఆ ఇంటర్నెట్ అవి ఏవైతే డేటా ఉందో బ్యాండ్‌విడ్త్ గాని అవి ఆ డేటా ఫ్రేమ్స్ అంత స్పీడ్‌తో రావాలి అని చెప్పేసి అది బ్యాక్ ఎండ్‌లో ఆటో డిజైన్ ఉంటది. ఓకే. మాన్యుయల్‌గా చేసుకోవాలి. ఇంత స్పీడ్‌తో డేటా ప్యాకెట్స్ మూవ్ కావాలి అనుకుంటే వి క్యాన్ డూ దట్ ఆల్సో. ఓకే. ఇక్కడ. అండ్ నువ్వు ఇక్కడ నుండి మళ్ళీ 100 ఎంబీపీఎస్ నుండి 40 ఎంబీపీఎస్‌కి స్పీడ్‌కి స్విచ్ కావాలనుకుంటే యెస్ కావచ్చు. బట్ ఇది ఎంత స్పీడ్ అయితే సపోర్ట్ చేస్తుందో అంతవరకు. ఇప్పుడు ఇది 1000 ఎంబీపీఎస్ సపోర్ట్ చేస్తుంది అనుకుందాం. మీరు 2000కి స్విచ్ కావాలి అనుకుంటున్నారు. ఇది సపోర్ట్ చేసేది ఎంత? 1000 ఎంబీపీఎస్ స్పీడ్ సపోర్ట్ చేస్తది. అప్పుడు మీరు 2000 అనే ప్లాన్‌ని సెలెక్ట్ చేసుకుంటే దీని కేబుల్ కెపాసిటీ వచ్చేసి ఇంతే. 2000 తీసుకోలేదు. ఇప్పుడు లైక్ నువ్వు ఒక పల్సర్ వెహికల్ తీసుకున్నావు. ఓకే. పల్సర్ వెహికల్ తీసుకున్నావు. దానిదెంత ఉంటది స్పీడ్ లిమిట్ 140. అప్ టు 140 వరకే నువ్వు వెళ్ళగలుగుతావు. 150కి పోవాలి అనుకుంటే నువ్వు పోలేవు. 150కి నువ్వు పోవాలి అనుకుంటే 150కి నువ్వు పోవాలనుకుంటే పోలేవు. నీకు 150 తోటి ఆ వెహికల్‌ని డ్రైవ్ చేసే కెపాసిటీ నీకుంది.
బట్ ఇక్కడ ఈ వెహికల్ కూడా నీకు సపోర్ట్ చేయాలి. నీకు డ్రైవ్ చేయడమే కాదు, ఈ వెహికల్ అనేది కూడా సపోర్ట్ చేయాలి. ఇక్కడ నువ్వు అంత స్పీడ్‌గా నీకు పంపించగలుగుతావు 2000 ఎంబీపీఎస్ తోటి. బట్ ఆ కేబుల్ అనేది కూడా నీకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనము ప్రీ రిక్విజైట్స్‌లో ఏ టైప్ ఆఫ్ కేబుల్ యూజ్ చేస్తున్నాము? అది ఎంత స్పీడ్ తోటి వర్క్ అవుతుంది? ఎంత స్పీడ్ తోటి అది వర్క్ అవుతుంది అనేది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇవన్నీ మనకు అనవసరమైంది. బట్ ఏవంటే మనకు తెలిసి ఉండాలి ఈ కాన్సెప్ట్స్. అండ్ ఇంకొకటి డూప్లెక్స్ అంటే ఏంటి? డూప్లెక్స్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది మీకు ఎక్కడి నుండి ఇప్పుడు ఐఎస్‌పి మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరున్నారు? వాడు ఇది నువ్వు హోమ్. ఇది నీ ఇల్లు లేకపోతే ఆఫీస్ వాటెవర్. ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంటది ఇంటర్నెట్. అంతేగాని మీ హోమ్ నుండి మీరు ఇంటర్నెట్‌ను వీడికి ఐఎస్‌పికి ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతారా? ఆల్వేస్‌లీ నో. అంటే ఇక్కడ ట్రావెల్ అనేది ఏది వన్ సైడ్ మాత్రమే జరగాలి. ఇంకొక సైడ్ జరగకూడదు ఈ కేబుల్ త్రూ. దానికోసం మనం ఏం చేస్తాము? డూప్లెక్స్ అని చెప్పేసి ఒకటి కాన్సెప్ట్ ఉంటది. ఆ డూప్లెక్స్ ఫుల్ అంటే బోత్ సైడ్స్. ఫుల్ అంటే బోత్ సైడ్స్. అదే ఆఫ్ డూప్లెక్స్ అన్నామంటే ఆఫ్ డూప్లెక్స్ అంటే ఏంటి? వన్ సైడ్. వన్ వే అని కూడా అనుకోవచ్చు. వన్ వే. ఆఫ్ డూప్లెక్స్ అంటే వన్ వే, ఫుల్ డూప్లెక్స్ అంటే మనకు బోత్ వేస్ అని చెప్పేసి కూడా మనం అనుకుంటాం. అదే మనకి ఇక్కడ విడిచేది. ఒకసారి చూద్దాం. ఓకే. Here it is. Again, I need to open. Types of switches కింద కదా స్కోర్ లేయర్ స్విచెస్. ఇదేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే ఇంటర్ఫేస్ ఫిట్ డూప్లెక్స్ కాన్ఫిగరేషన్. అది ఏ రకంగా డూప్లెక్స్ కాన్ఫిగరేషన్ మీరు ఏ రకంగా చేస్తారు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది? ఇంటర్ఫేస్ లోకి అంటే ఏ ఇంటర్ఫేస్ పైన నువ్వు ఆపరేషన్ చేసుకోవాలనుకుంటున్నావో ఆ ఇంటర్ఫేస్ కి ఎంటర్ కావాలి. లైక్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 010 ఏదో ఒకటి అనుకోండి. దానిలోకి మీరు వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఇంటర్ఫేస్ టైప్ అండ్ కాన్ఫిగరేషన్ స్పీడ్ ఎంత 100 1000 10,000 లేకపోతే ఆటోనా అనేది మనము సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఏది ఉంది? హాఫ్ ఫుల్ అని చెప్పేసి ఉంది. అంటే ఆ ఇంటర్ఫేస్ లోకి ఎంటర్ అయ్యి మీరు అది ఫుల్ అంటే ఏంటి? బోత్ సైడ్స్ రావాలా? హాఫ్ అంటే వన్ సైడ్ మాత్రమే రావాలా? అని చెప్పేసి ఆ రకంగా మనము సెట్ చేసుకోవచ్చు. అండ్ సిస్కో స్విచెస్ సపోర్ట్స్ 3 టైప్స్ ఆఫ్ స్విచ్చింగ్. అంటే 3 టైప్స్ ఆఫ్ స్విచ్చింగ్ సపోర్ట్ చేస్తదంట. స్టోర్ అండ్ ఫార్వర్డ్, కట్ త్రూ అండ్ ఫ్రాగ్మెంట్ ఫ్రీ. ఈ 3 సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. కట్ త్రూ అంటే ఏంటి? ఫస్ట్ ఇదేది స్టోర్ అండ్ ఫార్వర్డ్ ఉంది కదా పైన స్టోర్ అండ్ ఫార్వర్డ్ ఇది కూడా చూద్దాము. దిస్ ఈస్ ఎ బేసిక్ మోడ్ స్విచెస్. స్విచ్చింగ్ బేసిక్ మోడ్ స్విచ్చింగ్ స్విచ్ సపోర్ట్స్ ద ఎంటైర్ ఫ్రేమ్ ఇంటూ ఇదేది ఫస్ట్ బిట్ వచ్చేసి 64 బైట్స్ ఉండాలి అని. ఫ్రేమ్ లెస్ దాన్ 64 బైట్స్ గ్రేటర్ దాన్ 1518 బైట్స్ ఇన్వాలిడ్. అంటే 64 కంటే తక్కువ ఉండకూడదు. 1518 కంటే ఆ ఫ్రేమ్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఎప్పుడైనా మీరు డేటాను పంపిస్తున్నారంటే అది ఏం చేస్తుంది? ఫ్రేమ్స్ గా డివైడ్ చేసుకొని మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ట్రావెల్ అవుతుంది. అంతేగాని డైరెక్ట్ గా మీరు ఎంత పంపిస్తే అంతే వెళ్ళదు. దానికి సర్టెన్ గా ఒక సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజ్ ని బేస్ చేసుకొని వెళ్తుంది. దానికి బేసిక్ సైజ్ అంతా మినిమం సైజ్ వచ్చేసి 64, మ్యాక్స్ సైజ్ వచ్చేసి ఆ ఫ్రేమ్ ది 1518. ఓకే. ఇక్కడ ఏది మెయిన్ థింగ్ ఈ స్విచ్చింగ్ లో మనం చూసినామంటే స్టోర్ అండ్ ఫార్వర్డ్ లో చూసినామంటే లేటెన్సీ ఈజ్ మోర్. అంత లేట్ గా ఉంటే మీకు అప్లికేషన్స్ అనేటివి రన్ చేసేటప్పుడు అంత లేటెన్సీ ఉంటే కస్టమర్స్ అనేది తగ్గుతారు. కాబట్టి ఇది ఎక్కువ మంది యూజ్ చేయకపోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ కట్ త్రూ. ఈ కట్ త్రూ అంటే ఏంది? దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ మెథడ్ ఆఫ్ స్విచ్చింగ్. ఇదేది ఫస్ట్ 6 బైట్స్ ఆఫ్ ఫ్రేమ్ 64 కాదు 6 బైట్స్ దట్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఓకే. ఇది వచ్చేసి కొద్దిగా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. అండ్ ఫ్రాగ్మెంట్ ఫ్రీ వచ్చేసి ఇది కూడా లేటెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇదేది 64 బైట్స్ కంటే తక్కువ ఉంది అంటే ఏదేది ఇట్ వాస్ ఓన్లీ ఫ్రేమ్స్ దట్ హ్యావ్ ఫస్ట్ 64 బిట్స్. ఇది మొత్తం అన్ని బిట్స్ రీడ్ చేయదు. ఫస్ట్ 64 బిట్స్ మాత్రమే బైట్స్. ఫస్ట్ 64 బైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రేమ్ ఒకటి కరెక్ట్ గా ఉంది అంటే మిగిలిన దాని గురించి పట్టించుకోకుండా ఫస్ట్ ఫ్రేమ్ ఏదైతే ప్రాపర్ గా ఉంది అంటే అది ఏమని అర్థం చేసుకుంటుంది? ఆహా మొత్తం కరెక్ట్ గానే ఉంది అని చెప్పేసి మీకు ట్రాలింగ్ అనేది స్టార్ట్ చేసేస్తుంది. అదే ఇక్కడ కూడా లేటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది ఏ లేయర్ సెక్యూరిటీ? ఏది? ఇట్ ప్రొవైడ్స్ లేయర్ 2 సెక్యూరిటీ. మనకి ఇక్కడ లేయర్ 2 సెక్యూరిటీ, లేయర్ 1 సెక్యూరిటీ, లేయర్ 5, 6, 7 అని చెప్పేసి మనకు ఓఎస్ఐ మోడల్స్ ఉంటాయి. ఓఎస్ఐ మోడల్స్ మీరు చిన్నప్పుడు అవి చదువుకొని ఉండొచ్చు. మేబీ 10th ఇంటర్, బీటెక్ ఆర్ డిగ్రీలో ఓఎస్ఐ మోడల్ 7 ఉంటాయి. ఇది దాంట్లో లేయర్ 2 సెక్యూరిటీకి సంబంధించింది.
అండ్ వీలాన్ అంటే ఏంటి వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. బట్ ల్యాబ్ అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ల్యాబ్ ల్యాబ్ తర్వాత ఇవి వీలాన్ గురించి మనకు సెపరేట్ టాపిక్ ఉంటుంది. వీలాన్ అండ్ ట్రంకింగ్ అండ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అని చెప్పేసి ఉంటుంది. పోర్ట్ ఫాస్ట్ స్పానింగ్ ట్రీ వేర్ ఇట్ ఈస్ స్పానింగ్ ట్రీ ఇవన్నీ మనము నెక్స్ట్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు మీకు ఏది స్విచెస్ లో డూప్లెక్స్ అంటే ఏంటి అండ్ ఇంటర్ఫేసెస్ లో టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ లైక్ ఫాస్ట్ ఈథర్నెట్, ఈథర్నెట్, గిగా ఈథర్నెట్ అండ్ ఫైబర్ ఛానల్ వీటి గురించి కాన్సన్ట్రేట్ చేయండి. ఈ తర్వాత మనం ట్రంకింగ్ కానీ లేదు అంటే స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ లైక్ పోర్ట్ ఫాస్ట్ అండ్ ఇంకా ఏమున్నాయి వీలాన్ చేయడం ఎలా అంటే సింగిల్ స్విచ్ లోనే సేమ్ నెట్వర్క్ నే డివైడ్ చేసుకోవడం ఎలా అనేది కూడా మనము నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో మనము డిస్కస్ చేద్దాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి.